గ్యాస్ ఇచ్చారా? మొన్న తెచ్చారా? మొన్న ఇచ్చారా? ఇటీవల కొత్తగా తీసుకున్నావా? ఇప్పుడు టీ పెడతావా? నేర్పిస్తావా? టీ పెడదాం రండి. కుర్చీ పక్కన తాత పట్టుకో కూర్చే. నువ్వు కూడా పెట్టగలుగుతున్నావా? నువ్వు పెడతావా? వెయిట్ చేసావా? ఆన్ చేసావా? ఏమండి మీరు ఎమ్ఐటి కన్నా చూడు. ఏం కావాలని అదే ఖాళీ దెబ్బ కూర్చోమంటావా? కొద్దిగా ఆపానా? అంతా సింప్లిఫై అయిపోయింది. అంతా పౌడరు ఈజీ అయిపోయింది. అరే చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా. ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకు కూడా మగవాళ్ళకు ఇంకోటి. ఎందుకంటే దెబ్బ తగిలింది కదా. కనపడుతుంది నీకు? పర్లేదా? అది వచ్చా గ్లాసులు వేయడమేనా? కాసేపు తాజు ఇట్టొస్తాడా? తాజు ఇట్టొస్తావు ఇది కూడా బాగుందమ్మా. దాగం అవుతుంది రా ఎక్కిన కదా. ఇల్లాను అబ్బాయి ఏదన్నా లోను అదే కాదు దెబ్బ అప్పుడే చెప్పు. డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు. అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? లేదు కదా, వాళ్ళేనా కాఫీ నేర్పించలా? లైట్గా పెట్టు, లైట్గా అయిపోయింది. తాగమ్మా రా. మీ నాన్న ఎక్కడ? పక్కన కూర్చొని రమ్ కూర్చోరా. 2019 ఎలక్షన్స్ అప్పుడు బాగా దెబ్బలు తింటారు నాకు, ఆయనకి కాలంతా పోయించినప్పుడు ముక్కలపాడ గ్రామంలో బాగా జరిగింది. 2019 సార్. 19 నీకు కూడా తగిలిందా? నీకు తగలలే కదా, మీ నాన్నకి తగిలింది. నీకు ఆడ ఎక్కడ తగిలింది? మంచి తగిలిందా? మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా? కాదు మోక్షజ్ఞ బాగా పేర్లన్నీ అంతా వీళ్ళందరూ ఎక్కడ కూడా పెట్టుకుంటా ఉంటారు.
నువ్వేం చేస్తావమ్మా? నేను కరెక్ట్ పని చేస్తాను. కరెంట్ పని చేస్తావా? నువ్వమ్మా? ఇంట్లో ఉంటావమ్మా. విలేజ్ లో ఒక బూత్ ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందమ్మా నీకు? రేపు 2019లో ఇచ్చారు. ఉమ్. అప్పుడు హయాంలోనే అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను. అప్పుడు స్టవ్లు ఇచ్చాను, ఇప్పుడు దీపం 2 కింద ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా. 95 నుంచి ఇచ్చాను నేను. అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం. ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టేయగలుగుతున్నాను. చాలా ఈజీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది? పెళ్లి అంటే అప్పుడు 20 ఏళ్ల కింద ఆయన పిల్లల పెళ్లి జరిగి అప్పుడు చాలా దొరికింది. గది స్లాప్ ఓపిక రాక గంటూ వదిలేదు. ముందు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు? అంటే అది ఒక గది 10 అడుగులు వెళ్ళేప్పుడు 10 అడుగులే స్లాప్ ఉంది. అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది. ఈ వేగం మీద కాకుండా ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొంచెం మంది పక్క ఇల్లు కట్టుకోవాలని. ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా? అంటే మనం ఆల్రెడీ పోయిన 2014-15లో సంగతి అని మన రమేష్ గారు రెండు పేర్లు పెట్టుకున్నా అటు ఇటు పెట్టి కట్టుకోమన్నారు. కానీ అటో వాళ్ళు ఇటు కట్టుకున్నా అది ఇచ్చేది అమౌంట్ తక్కువ వచ్చాను. ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుకు వడ్డీలు అట్లా బడ్జెట్ అయిపోయి భయం వేసి అసలు కట్టుకోలేకంటే ఆగిపోయింది. ఇప్పుడు పార్టీ వాడుగా అసలు 2019లో ఎలక్షన్ లో నెలకాయ ఏది కాలు కాదు కదా కాలు అప్పుడు నీకు ఇదైంది. అప్పుడు 19లో జరిగింది సార్. 19లో గొడవ జరిగింది. ఇక్కడ నుంచి బూత్ 900 కోట్లు హౌసింగ్ లో పెట్టి చేశారు. ఇల్లు కంప్లీట్ చేయించారు. అదే కదా అందుకే అడుగుతున్నా, ఏం చేయాలని అడుగుతున్నా. ఇల్లు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక పని చేయండి, మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. 2.5 lakhs వస్తుంది. ఇన్వెస్ట్ చేసి నువ్వు పని చేయి, ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు, పార్టీ ఒక 2,50,000 ఇస్తాం, ఊర్లో కావాలంటే ఇది చేసుకుంటాం, నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం. 5 లక్షలు 5 లక్షలతో అయిపోతుంది కదా. ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. కాదు నువ్వు చెప్పేసి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి. మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగి ఇంతకుముందు కరెంట్ పోల్స్ పెట్టి లైట్ చేసుకుంటున్నాం. ఊళ్ళో ఉపాధి పంపిస్తున్నాయి. మనం యాక్సిడెంట్ జరిగినాక పోల్స్ ఎక్కడ కుదరక చేసుకోవాలి. నాకేం రావట్లా. నాకు ఎందుకు కరెంట్ తెలుసు కాబట్టి నేను సొంతంగా షాప్ పెట్టుకున్నాను. షాప్ పెట్టిస్తావు, అది కూడా ఇచ్చేసేయండి. నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి? రజిక. ఓకే. 5 lakhs లోన్ ఇస్తారు సార్. 2.5 lakhs సబ్సిడీ. 2.5 lakhs సబ్సిడీ, 2.5 lakhs లోన్. 5 లక్షల రూపాయలు. 5 లక్షలు సరిపోతుంది, చేసుకోగలుగుతావా? అదే 5 లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు. మరి ఏం చేయద్దు, ఇమ్మీడియట్గా ఇస్తారు, అది ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. ఈ 2 చేసుకో, తర్వాత మాట్లాడు. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఏం పని చేస్తాను? అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందర. టైర్లకి పంచర్ రేట్స్. ఎంత వస్తుంది దాంట్లో? నెలకి ఒక 4,000 5,000. 4,000 వస్తుంది. ఇది ఒక 4,000 వస్తుంది. 4,000 వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా, మందులు కోటికి సరిపోతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా బతుకుతున్నా. నీ పేరేంటమ్మా? సురేష్. నీ పేరమ్మా? అంజలి. నా పేరు ఏడుకొండ. ఏడుకొండ. చనిపోయింది. 1 ఎకరా భూమి ఉందా? 1 ఎకరం. ఏం చేస్తారు భూములు? మాగాడి. ఏమైనా పంట వేస్తారు? ఎప్పుడన్నా ఏమైనా ఆదాయం వస్తుందా? నేను పని చేస్తాను, మీకు ఇమ్మీడియట్ గా ఇల్లు కట్టేయమంటాం, నీకు ఆ లోన్ ఇప్పిస్తాం, పిల్లలు బాగా చదివించండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రండి, ముగ్గురు రండి, పిల్లలు అందరూ రండి.
అదండి గుర్తులు కాదు. ఏదన్నా నాకు పాత పడిపోయింది, ఏదన్నా గాలి మిషన్ ఏదన్నా ఎక్కడ ఇంటి ముందులే ఆటోమేటిక్ డిక్షనరీ పెట్టేసాను, ఇచ్చేసిన ఇప్పుడు ఇచ్చేసాను. ఫ్యామిలీని సెర్చ్ చేయండి. లేదండి పేరు చెప్పుకొని రండి. పక్కన బతుకుతా. రాము, రా. ఓకే రండి. ఇదిగా తీసుకున్నా. అవుతుందా? రా. అడ్డు కరెక్ట్ గా ఇస్తున్నారా? కరెక్ట్ గా ఏం ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లం లేదండి.